చేసి జారకే మేరే నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే, నీ కళ్ళు పేలిపోను చూడకే మేరే రంగస్థల గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి, మనందరి కళల్లో జిగేలు నింపడానికి జిగేలు అని వచ్చేసింది. ఆడి పాట అర్థం చేస్తా అంతే. మీరందరూ రెడీగా ఉన్నాడు. అమ్మ జిగలేని వచ్చే మనము ఇంతమంది జిగేల్ రాజాలు ఉన్నారా మీ ఊళ్ళో? మరి ఉండరా ఏంటి? నువ్వు అత్తనం అని తెలిసి పక్కూరు నుంచి కూడా వచ్చాం ఎగేసుకుంటూ. ఇదిగో ఆ గళ్ళ సొక్క జిగేల్ రాజా ఏంది గుడ్లప్పగించి సుతున్నాడు అంకే? నువ్వేదో ఎత్తావని జిగలరాని. నువ్వెందయ్యా పూల సొక్క ఓ మీద మీద కొత్తున్నావా? ఇదిగో ఎవ్వరు తోసుకోకండి, అందరి దగ్గరికి నేనే వస్తా, అందరు అడిగింది ఇచ్చే పోతా. అది ముద్దు పెట్టవే జిగలు రాని, అన్నైనా కొట్టవే జిగలు రానా, ముద్దేమో మనసభకి పెట్టేశానే, కన్నేమో కరణానికి కొట్టేశానే. ముద్దేమో మనసభకి పెట్టేశానే, కన్నేమో కరణానికి కొట్టేశానే. ఒకసారి మాట్లాడతావా జిగలు రాని, కొత్త ప్రెసిడెంట్ గది దాచించాని, మా బట్టల ఇంటి కొత్తవా జిగలు రాని, మీ అయ్యతోటి పోటీ నీకు వద్దంటాని. మరి నాకేమిస్తావే జిగలు రానే, నువ్వు కోరింది ఏదైనా ఇచ్చేస్తానే. జిల్ 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 జిగేలు రాజా, నువ్వు అడిగింది ఏదైనా కాదంటానా. జిల్ 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 జిగేలు రాజా, ఉన్నదడిగితే నేను లేదంటానా. జీవితంలో దేని మీద ఆశపడాను నేను ఆ అమ్మాయి మీద ఆశలు పెంచుకున్నాను. ఎన్నో కలలు కన్నాను. ఆ అమ్మాయి నాకే సొంతం అనుకున్నాను. కానీ ఒకరోజు ఏం జరిగిందో ఏమో తెలియదు, ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది. మరి తర్వాత ఏమైంది? తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది. ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి.